పేస్ట్ ఉల్లిగడ్డ, 4 లావుపాటి కాకరకాయలు పొట్టు తీయకుండా కట్ చేసి ఉప్పు పసుపు నీళ్ళలో వేసేసి కొద్దిగా వేడి నీళ్ళు మసలబెట్టి ఇందులో ఉడికించేసి దించేసి వార్చేసి ఆ తర్వాత ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర ఆయిల్లో వేయించేసి పేస్ట్ చేసి నువ్వుల పొడి, ధనియాల పొడి వేసి ఉప్పు, కారం, పసుపు, అల్లిగడ్డ వేసి తగినంత ఆయిల్ పోసేసి ముందుగా కాకరకాయలు ఇంత ఫ్రై చేసేసి ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసేసి ఇలా పచ్చి వాసన పోయే వరకు కాకరకాయలను ఉడికించుకొని గ్రేవీ దగ్గర పట్టుకు ఉడికించుకొని దించేసుకోవాలండి. ఆ తర్వాత కొత్తిమీర చల్లి ఉప్పు కారం చూసుకొని ఉప్పు కారం చూసుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవాలి. చింతపండు పులుపుతో అండి 4 కాకరకాయలు అండి, పెద్దవి, బ్రౌన్ రైస్, వైట్ రైస్, సూపర్ టేస్ట్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ అన్ని నాకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్ని నైట్ నానబెట్టేసి చియా సీడ్స్ నానబెట్టేసి తగినన్ని చియా సీడ్స్ నానబెట్టేసి మార్నింగ్ లేవగానే తగినన్ని ఓట్స్, ఒక 1 కప్ ఓట్స్ వాటర్లో ఉడికించుకొని చల్లారాక మిక్స్ పాలు కాచి పోసేసి డ్రై ఫ్రూట్స్ అన్ని కలుపుకొని వితౌట్ షుగర్ అండి, డ్రై ఫ్రూట్స్ అన్ని కలుపుకొని చియా సీడ్స్ కలిపి సబ్జా సీడ్స్ ఇలా బ్రేక్ఫాస్ట్ తీసుకోవడమే. ఇలా ఇంటికి ఒక కర్రీ వేసుకుంటే ఈరోజు అంతటికి వస్తుందండి, ఒకరోజు మొత్తం సరిపోతుంది. 3 ఆనియన్స్ అండి, కాకరకాయ వాటర్ అండి, ఉడికించాక కాకరకాయ వాటర్ను తీసుకోవచ్చండి. మటన్ గ్రేవీ అండి, మిగిలిన మటన్ ఉంటే ఇలా కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం ఉప్పు, కారం, అల్లిగడ్డ వేసేసి మళ్ళీ దగ్గరికి ఫ్రై చేసుకోవడం, గ్రేవీ లాగా అయినా సరే.